వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. మరియు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గ్రూప్ 2 వారికి భారతదేశ పరిమాణం ఉనికి అనే పాఠ్యాంశంలో ప్రశ్నలు చాలా కఠినంగా మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తగ్గట్టు మరియు ఎస్ఐ యాస్పిరెంట్స్ సబ్ ఇన్స్పెక్టర్ వారికి పేపర్ ఏ విధంగా వస్తుందో దానికి తగ్గట్టు ప్రశ్నలు తయారు చేసి మీ ముందుకు రావడం జరిగినది. ఓకే, మై నేమ్ ఇస్ మురళి. మరియు శ్రీ చైతన్య అకాడమీ వారు ఎస్ఐ వారికి కానిస్టేబుల్ వారికి బ్యాచ్ను స్టార్ట్ చేస్తున్నారు సండే నుంచి. మరియు ఇక్కడ మన విద్యార్థులు సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ రావస్తున్నది కాబట్టి ముందుగా వచ్చేసి ఈ క్లాసెస్ మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా శ్రీ చైతన్య అకాడమీ ద్వారా నేను చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి భారతదేశ పరిమాణం ఉనికి అనే చాప్టర్ను మరియు ఇలా మనం తీసుకుంటే నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి కర్కటరేఖ సమీపంలో లేని ప్రాంతాలు అన్నాడు. అమ్మా, కర్కటరేఖకు సమీపంలో లేని ప్రాంతాలు అన్నాడు. జనరల్గా కర్కటరేఖ అంటే ఏంటి? 23.5 ఉత్తర అక్షాంశమును కర్కటరేఖ అంటారు. 23.5 డిగ్రీ ఏమా 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశాన్ని కర్కటరేఖ అంటారు. మరియు 23.5 డిగ్రీ కర్కటరేఖ అనే అక్షాంశము భారతదేశంలో 8 రాష్ట్రాల్లో పోతున్నదని మనకందరికీ తెలుసు. మరి 8 రాష్ట్రాల్లో తూర్పు నుంచి పడమరకు కానీ పడమర నుంచి తూర్పు కానీ మనం గమనిస్తే, మరియు తూర్పు నుంచి అయితే మేజర్గా ఫస్ట్ మిజోరం నుంచి త్రిపుర నుంచి వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి గుజరాత్. అది పడమర నుంచి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. 1 2 3 4 5 6 7 8 8 రాష్ట్రాల్లో ప్రయాణించును. ఏ రేఖ? కర్కటరేఖ. మరియు ఈ కర్కటరేఖ మరియు ఏ ప్రాంతాల్లో ప్రయాణించును అని మనం మాట్లాడుకుంటే, గుజరాత్లో గాంధీనగర్ ద్వారా ప్రయాణించును, రాజస్థాన్లో ఉదయపూర్ ద్వారా ప్రయాణించును, మధ్యప్రదేశ్లో భోపాల్ ద్వారా ప్రయాణించును, జబల్పూర్ ద్వారా ప్రయాణించును, మరియు అదేవిధంగా ఉజ్జయిని ద్వారా ప్రయాణించును, ఛత్తీస్గఢ్లో సూరజ్పూర్ ద్వారా ప్రయాణించును, జార్ఖండ్లో రాంచీ ద్వారా ప్రయాణించును, వెస్ట్ బెంగాల్లో కలకత్తా నగరం ద్వారా ప్రయాణించును, మరియు త్రిపురలో అగర్తలా ద్వారా ప్రయాణించును, మిజోరంలో ఐజ్వాల్ ద్వారా ప్రయాణించును. ఏ రేఖ? కర్కటరేఖ. మరియు ఇదే కర్కటరేఖ ఏ నదులపైన ప్రయాణించును అని మనం మాట్లాడుకుంటే, ఆల్రెడీ మనం చెప్పాము, సబర్మతి నది ద్వారా ప్రయాణించును, మరి బెట్వా నది ద్వారా ప్రయాణించును, మరియు హూగ్లీ నది ద్వారా ప్రయాణించును. ఏది? కర్కటరేఖ. మరియు అదేవిధంగా కర్కటరేఖను 2 సార్లు తాకినది మహీ నదిని కూడా మనం గుర్తించాలి. మరి కర్కటరేఖ కన్హా నేషనల్ పార్క్ పైన ఉండను, బాంధవ్గర్ నేషనల్ పార్క్ పైన ఉండను. మరి కర్కటరేఖ నేత్రగఢ్ శిఖరం ద్వారా వెళ్ళను, సాంచీ కొండల ద్వారా వెళ్ళను, మైలాన్ కొండల ద్వారా వెళ్ళను, దేవగర్ శిఖరం ద్వారా వెళ్ళను అని చెప్పేసి ఆల్రెడీ మనం చర్చించాము. ఓకే, ఇక్కడ కర్కటరేఖకు సమీపంలో లేని ప్రాంతాలు అన్నాడు. సాంచీ కొండలు కర్కటరేఖలో దగ్గరలో ఉన్నాయి, మైలాన్ కొండలు కర్కటరేఖకు దగ్గరలో ఉన్నాయి, దేవగర్ కొండలు కర్కటరేఖ దగ్గరలో ఉన్నాయి. లేని ప్రాంతాలు అన్నాడు. లేని ప్రాంతం ఏంటి? దుధ్వా కొండలు వచ్చేసి ఉత్తరప్రదేశ్లో దుధ్వా కొండలు. లేని ప్రాంతం ఉన్నాడు అంటే కర్కటరేఖకు సమీపంలో లేని ప్రాంతం ఉన్నాడు. ఏంటి? దుధ్వా కొండలు. ఓకే, సాంచీ కొండలు దగ్గరగా ఉన్నాయి. సాంచీ కొండలు, మైలాన్ కొండలు, దేవగర్ శిఖరం. మరి దుధ్వా కొండలు వచ్చేసి యూపీలో కర్కటరేఖ దూరంగా ఉన్నాయి కాబట్టి సమీపంలో లేని ప్రాంతాలు అన్నాడు. సమీపంలో లేని ప్రాంతాలు దుధ్వా కొండలు. ఇప్పుడే మాట్లాడినాను. క్వశ్చన్ ఏంటి? కర్కటరేఖకు సమీపంలో ఉన్న పట్టణాలు అన్నాడు. ఇప్పుడు మాట్లాడు. కర్కటరేఖ సమీపంలో గుజరాత్లో గాంధీనగర్, రాజస్థాన్లో ఉదయపూర్, మధ్యప్రదేశ్లో జబల్పూర్, ఉజ్జయిని, భోపాల్, ఛత్తీస్గఢ్లో సూరజ్పూర్, జార్ఖండ్లో రాంచీ, వెస్ట్ బెంగాల్లో కలకత్తా, త్రిపురలో అగర్తలా, మిజోరంలో ఐజ్వాల్ అనే నగరాల ద్వారా కర్కటరేఖ ప్రయాణించును. శబర్మతి, మహి, హూగ్లీ నది, దామోదర్ నది ద్వారా, బెట్వా నది ద్వారా కూడా ప్రయాణించును. ఏ రేఖ? కర్కటరేఖ. ఇక్కడ కర్కటరేఖ సమీపంలో ఉన్న ప్రాంతాలు మరియు ఉదయపూర్,
హూగ్లీ ఉదయపూర్ దగ్గరలో ఉంది. హూగ్లీ, రాంచీ, కటక్ అండ్ ఉజ్జయిని. కటక్ ఎక్కడుంది నాయన? ఒడిశాలో. అంటే కటక్ సంబంధించింది కాదు. అంటే ఇప్పుడు ఉన్న ప్రాంతాలు గుర్తించుకున్నాడు, సమీపంలో ప్రాంతం. కటక్ అనేది ఒడిశాలో ఉంది కాబట్టి రాంగు. ఇది మనం గుర్తించాలి. తర్వాత ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి ఉదయపూర్, హూగ్లీ, రాంచీ, ఏనన్నా గాంధీనగర్, ఉజ్జయిని అన్నాడు. మరియు ఉదయపూర్ రాజస్థాన్లో ఉంది, కానీ ఉదయపూర్ అనేది, హూగ్లీ అనేది, రాంచీ అనేది ఉదయపూర్ రాజస్థాన్, హూగ్లీ కలకత్తా, రాంచీ జార్ఖండ్, గాంధీనగర్ వచ్చేసి గుజరాత్, ఉజ్జయిని వచ్చేసి మధ్యప్రదేశ్. ఎస్, బి కరెక్ట్ అని గుర్తించేశాము. ఓకే, తర్వాత చూద్దాం సార్, సి కూడా చూద్దామంటే ఇక్కడ ఉదయపూర్, హూగ్లీ, రాంచీ, వారణాసి ఉంది. వారణాసి వచ్చేసి యూపీలో కదా. కర్కట రేఖ వారణాసిలో పోతుందా లేదా యూపీలో పోతుందా? లేదు, పోలేదు. ఓకే, ఇది మీరు గుర్తించాలి. ఆప్షన్ 4 వచ్చేసి ఉదయపూర్లో పోతున్నది, భోపాల్లో పోతున్నది, అంబికాపూర్లో మరియు లక్నో అనే రంగు. లక్నో ఎక్కడ ఉంది? యూపీలో ఉంది. అంటే ఇక్కడ లక్నో రాంగు, ఇక్కడ వారణాసి రాంగు, ఇక్కడ కటక్ రాంగు. సమీపంలో ఉన్న పట్టణాలు ఉదయపూర్, హూగ్లీ, రాంచీ, గాంధీనగర్, ఉజ్జయిని మీరు గుర్తించాలి. ఓకే, కర్కట రేఖ అంటే ఏంటి ఆల్రెడీ వర్ణించాను. భారతదేశంలో 8 రాష్ట్రాల్లో పోతున్నది, ప్రముఖ నదులపైన పోతున్నది. కర్కట రేఖ 2 సార్లు తాకే నది కూడా మహీ నది చెప్పడం జరిగింది. ఇది మీరు గుర్తించాలి. ఓకే, మరియు 13వ క్వశ్చన్, కర్కట రేఖను తాకే నదులు గుర్తించండి అన్నాడు. ఇప్పుడే కదా కర్కట రేఖను గుజరాత్ లో సబర్మతి నది టచ్ చేస్తున్నది, మధ్యప్రదేశ్లో బెట్వా నది టచ్ చేస్తున్నది, మధ్యప్రదేశ్లో సోన్ నది టచ్ చేస్తున్నది, జార్ఖండ్లో దామోదర్ నది టచ్ చేస్తున్నది, వెస్ట్ బెంగాల్ హూగ్లీ నది టచ్ చేస్తున్నది. ఇక్కడ కర్కట రేఖను తాకే నదులు గుర్తించండి అన్నాడు. మరి కర్కట రేఖను తాకే నదులు ఇక్కడ గుర్తించండి. ఏంటి కర్కట రేఖను తాకే నది? మరి ఆప్షన్ ఏ కర్కట రేఖను. క్వశ్చన్ ఏందమ్మా? క్వశ్చన్ మీరు చూడండి, కర్కట రేఖను తాకే నది అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు? కర్కట రేఖను తాకే నది. క్వశ్చన్, కర్కట రేఖను తాకే నదులు. కర్కట రేఖను తాకే నదులు. ఆప్షన్ ఏ సబర్మతి, ఎస్, మహీ ప్రయాణిస్తున్నది, చంబల్ ప్రయాణిస్తున్నది, బెట్వా ప్రయాణిస్తున్నది, దామోదర్ ప్రయాణిస్తున్నది, పెరియార్ ఎక్కడ ప్రయాణిస్తుంది? నదుల్లో చెప్పారు. పెరియార్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. అంటే ఇది రాంగు. అన్ని పోతున్నది, నీకు కాదనలేదు, కానీ పెరియార్ అనేది పోలేదు కాబట్టి క్వశ్చన్ అంతా, ఆప్షన్ అంతా రాంగ్ తీసుకోవాలా. తర్వాత ఆప్షన్ బి సబర్మతి వెళుతున్నది, మహీ పోతున్నది, చంబల్ పోతున్నది, హూగ్లీ నది పోతున్నది. ఓకే, హూగ్లీ నది పోతున్నది. తర్వాత ఇక్కడ గుర్తించాల, దామోదర్ నది వెళ్తున్నది, సోన్ నది. చంబల్ నది అనేది వెళ్ళదు, ఇది మీరు గుర్తించాలి. చంబల్ నది వెళ్ళదు, సారీ అమ్మా, చంబల్ నది మధ్యప్రదేశ్ లో మౌ అనే ప్రాంతంలో జన్మిస్తుంది కానీ టచ్ చేయదు. ఓకే, ఇది మీరు గుర్తించాలి. ఓకే, మరియు ఇక్కడ ఆప్షన్ బి సబర్మతి వెళుతున్నది, మహీ వెళుతున్నది, కోసి బీహార్లో ఉంది, కోసి బీహార్లో ఉంది, హూగ్లీ వెళుతున్నది, దామోదర్ నది వెళుతున్నది, సోన్ నది వెళ్తున్నది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇది కూడా కోసి బీహార్లో, ఇది కూడా రాంగ్. తర్వాత ఆప్షన్ 4 సబర్మతి, మహీ, బెట్వా, కెన్, శరావతి నది కర్ణాటకలో వెళ్తుంది, ఇది కూడా రాంగ్. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆప్షన్ బి కరెక్ట్. ఏంది గుర్తించండి మీరు? చంబల్ నది కూడా మనం తీసుకోవచ్చన్న. చంబల్ నది, సబర్మతి నది, మహీ నది, చంబల్ నది, హూగ్లీ నది, దామోదర్ నది, సోన్ నది ప్రయాణిస్తున్నది. పెరియార్ నది కేరళలో ఉన్నది, కోసి నది బీహార్లో ఉన్నది, శరావతి నది కర్ణాటకలో ఉన్నది. అంటే ఆప్షన్ 4 శరావతి ఇచ్చాడు, రాంగు. ఆప్షన్ 3 సి వచ్చేసి కోసి ఇచ్చాడు, బీహార్, అది కూడా రాంగు. ఆప్షన్ ఏ వచ్చేసి పెరియార్ ఇచ్చాడు, అది కూడా కేరళలో ఉంది, రాంగు. మరి కరెక్ట్ ఏంటి? సబర్మతి నది, మహీ నది, చంబల్ నది, హూగ్లీ నది, దామోదర్ నది, సోన్ నది. సోన్ నది మధ్యప్రదేశ్, దామోదర్ నది జార్ఖండ్, హూగ్లీ నది కలకత్తా, చంబల్ నది మధ్యప్రదేశ్, మహీ నది మధ్యప్రదేశ్, సబర్మతి నది గుజరాత్. ఇవి కర్కట రేఖను తాకే నదులు. ఎవరెవరు కర్కట రేఖను తాకే నదులు? సబర్మతి, మహీ, చంబల్, హూగ్లీ, దామోదర్, సోన్. ఇది మరి గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్న రాష్ట్రాలు క్రమం అమర్చండి. కర్కట రేఖ తూర్పు నుంచి పడమరకు రాష్ట్రాలు క్రమం అమర్చన్నాడు. ఇప్పుడే చెప్పాను, తూర్పు వచ్చేసి మిజోరం,
తర్వాత త్రిపుర, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్, తర్వాత గుజరాత్. ఒకవేళ తూర్పు నుంచి పడవరకు ఇవైతే, పడవ నుంచి తూర్పుకైతే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం అని గుర్తించాలి. ఇక్కడ కర్కట రేఖ తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్న రాష్ట్రాలు క్రమమర్చండి. మరి ఎక్కడి నుంచి? తూర్పు నుంచి మిజోరం, మీకు అందరికి తెలుసు మిజోరం. మిజోరం పక్కనే త్రిపుర పక్కనే పశ్చిమ బెంగాల్ పక్కన జార్ఖండ్ పక్కన ఛత్తీస్గఢ్. ఇది కరెక్ట్. సరే అన్ని చూద్దాం ఒకసారి. మిజోరం, త్రిపుర, మధ్యప్రదేశ్. త్రిపుర పక్కన మధ్యప్రదేశ్ లేదు, రాంగ్. తర్వాత మిజోరం, త్రిపుర పక్కన జార్ఖండ్, ఇది కూడా రాంగ్. త్రిపుర పక్కన మనకు వెస్ట్ బెంగాల్ నాడు, ఇది కూడా రాంగ్. ఇది రాంగ్. ఇది చూద్దాం. త్రిపుర, మిజోరం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఓకే నీకు కాదనిలేదు. ఇక్కడ ఫస్ట్ మిజోరం రావాలా, తర్వాత త్రిపుర రావాలా. అంటే ఇది కూడా రాంగ్. కరెక్ట్ ఏంటి? ఫస్ట్ పడమరలో తూర్పు నుంచి మిజోరం ఫస్ట్ వస్తుంది. మిజోరం పక్కన త్రిపుర వస్తుంది. త్రిపుర పక్కన పశ్చిమ బెంగాల్, పశ్చిమ పక్కన జార్ఖండ్ పక్కన ఛత్తీస్గఢ్ పక్కన మధ్యప్రదేశ్ పక్కన రాజస్థాన్ పక్కన గుజరాత్ అని చెప్పేసి మనం గుర్తించాలా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? భారతదేశంలో ఉదయం 5:30 గ్రీనిచ్ వద్ద ఎన్ని గంటలు అన్నాడు? ఏంటి విషయం? ఓకే, ఇక్కడ మరియు భారతదేశంలో ఉదయం 5:30 మరియు ఉదయం 5:30 అయితే మరియు అదే విధంగా మనకు గ్రీనిచ్ వద్ద ఎంత? గ్రీనిచ్ కు మనకు మధ్య 5:30 తేడా ఉంది. గ్రీనిచ్ రేఖాంశం అంటే ఏంటి? 0 డిగ్రీ రేఖాంశంను గ్రీనిచ్ రేఖాంశం అంటారు. 0 డిగ్రీ రేఖాంశంను గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు గోళంలో +4 నిమిషాలు కలుపుకోవాలి. ప్రతి రేఖాంశం చేంజ్ అయితే. పశ్చిమ గోళంలో ప్రతి రేఖాంశం చేంజ్ అయితే -4 నిమిషాలు తీసివేయాలా. అందరికి ప్రామాణిక రేఖాంశం, అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం అంటున్నాము. 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటున్నాము. గ్రీనిచ్ రేఖాంశానికి లండన్ రేఖ పైన పోతున్నది. గ్రీనిచ్ రేఖాంశం ఎందుకు గ్రీనిచ్ రేఖాంశం అని పేరు పెట్టడం జరిగిందంటే, లండన్ దగ్గర గ్రీనిచ్ అనే ప్రదేశం ఉంది. ఆ గ్రీనిచ్ ప్రదేశంలో ఆ రేఖ ప్రయాణించడం వల్ల గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటున్నాం మనము. ఆ గ్రీనిచ్ రేఖాంశానికి భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి అంటే మన ఇండియన్ స్టాండర్డ్ లైన్ ఏంటి? 82.5 తూర్పు ప్రామాణిక రేఖాంశము. మన రాష్ట్రంలో 5 రాష్ట్రాల్లో పోతున్నది. మన భారతదేశంలో ప్రామాణిక రేఖాంశానికి ఇంటర్నేషనల్లో అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశానికి మధ్య 5:30 తేడా ఉంది. మనం తూర్పు గోళంలో ఉన్నాం, పశ్చిమ గోళంలో ఉన్నామా? తూర్పు గోళంలో ఉన్నాం. తూర్పు గోళంలో అంటే ఎన్ని నిమిషాలు ప్లస్ చేసుకోవాలా? 5:30 ప్లస్ చేసుకోవాలా. మరి ఆల్రెడీ భారతదేశంలో 5:30 చెప్పేశాడు. PM ఉదయం చెప్పాడు. మరి ఆ సాయంత్రం ఉదయం 5:30 భారతదేశంలో 5:30 అయితే నువ్వు ఎన్నికెళ్తే ఎన్ని గంటలు? మిడ్ నైట్ 12 గంటలు అవుతుంది. అర్ధరాత్రి 12 గంటలు. గ్రీనిచ్ రేఖాంశానికి భారతదేశానికి ఎన్ని గంటలు తేడా ఉంది? 5:30. గ్రీనిచ్ దగ్గర అర్ధరాత్రి 12 గంటలు అయితే భారతదేశంలో ఎన్ని గంటలు అయితే? తెల్లారే కదా, అంతే కదమ్మా. 12, 1, 2, 3, 4, 5, 5:30 ఎర్లీ మార్నింగ్ 5:30. వాడు అడిగింది భారతదేశంలో ఉదయం 5:30 గ్రీనిచ్ రేఖాంశం వద్ద ఎంత అన్నాడు. అంటే గ్రీనిచ్ రేఖాంశం వెనకాల ఉంది. వెనకాల అయితే బ్యాక్ వెళ్ళాలంటే మైనస్ చేయాలి. ఎన్ని గంటలు మైనస్ చేయాలా? 5:30 మైనస్ చేయాలా. మళ్ళీ 5:30 నుంచి అలా 5:30 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? అర్ధరాత్రి 12 గంటలు వస్తుంది. లేదు అర్ధరాత్రి 12 గంటలు లండన్లో అయితే గ్రీనిచ్ రేఖాంశం వద్ద అర్ధరాత్రి 12 గంటలు అయిందనుకో, ఇండియాలో ఎంత ఉంటుంది? అంతే కదా. ఇక్కడ అర్ధరాత్రి 12 గంటలు 5:30 ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 12, 1, 2, 3, 4, 5 5:30. మరియు ఇది 5:30 మనకు భారతదేశంలో ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. కానీ ఇక్కడ భారతదేశంలో 5:30 లండన్లో ఎంత అన్నాడు? లండన్లో ఎంత? అర్ధరాత్రి 12 గంటలు అని చెప్పేసి గుర్తించాలి.
తర్వాత 16 క్వశ్చన్ ఏంటి, 82.5 తూర్పు ప్రామాణిక రేఖాంశం గురించి సరైన అంశాలు అన్నాడు. 82.5 తూర్పు ప్రామాణిక రేఖాంశం ఏ దేశానికి ప్రామాణిక రేఖాంశం? భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం. ఎన్ని రాష్ట్రాల్లో పోతున్నది? 5 రాష్ట్రాల్లో పోతుంది. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1947 సెప్టెంబర్ 1వ తేదీన ఏర్పాటు చేశారు. దేనిని? ఇండియన్ స్టాండర్డ్ లైన్. ఓకే, మరి ఎన్ని రాష్ట్రాల్లో పోతున్నది? 5 రాష్ట్రాలు. ఏంటి? ఉత్తరప్రదేశ్లో పోతున్నది, మధ్యప్రదేశ్లో పోతున్నది, ఛత్తీస్గఢ్లో పోతున్నది, మరి ఒడిశాలో పోతున్నది, ఆంధ్రప్రదేశ్లో పోతున్నది. ఏ రేఖ? 82.5 తూర్పు ప్రామాణిక రేఖాంశం ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ద్వారా, మధ్యప్రదేశ్లో జబల్పూర్ ద్వారా, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ ద్వారా, ఒడిశాలో కోరాపుట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ద్వారా ఈ ప్రామాణిక రేఖాంశం. మరి అదే కాకినాడ దగ్గర పాండిచ్చేరి ఆధీనంలో ఉన్న యానం ప్రాంతం ద్వారా కూడా ఈ ఇండియన్ స్టాండర్డ్ లైన్ పోతున్నది. ఇండియన్ స్టాండర్డ్ లైన్ కు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లైన్ కు మధ్య 5 గంటల 30 నిమిషాలు తేడా ఉంటుంది. మనం తూర్పు గోళంలో ఉన్నాం కాబట్టి ప్లస్ చేసుకుంటున్నాము. ఎన్ని గంటలు ప్లస్ చేసుకుంటున్నాము? 5 గంటల 30 నిమిషాలు ప్లస్ చేసుకుంటున్నాము. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1947 సెప్టెంబర్ 1 ఏర్పాటు చేశారు. ఇక్కడ సరైన అంశాలు అన్నాడు. ఇండియన్ స్టాండర్డ్ లైన్ స్థాపన 1947 సెప్టెంబర్ 1. కానీ వీడు ఏమిచ్చాడు? 1948 ఇచ్చాడు. రాంగ్ కదమ్మా. 1947 సెప్టెంబర్ 1 ఏర్పాటు చేశారు. ఇది రాంగ్ ను గుర్తించాలా. మనం కరెక్ట్ గా రాసుకున్నాం. మరి టీ గార్డెన్ స్థానిక సమయంకు ప్రామాణిక సమయంకు 1 గంట తేడా. ఎస్, కరెక్ట్. చెప్పాను కదా. టీ గార్డెన్ టైం ఎక్కడుంది? అస్సాంలో ఉంది. అస్సాంలో ఎవరి కోసం ఏర్పాటు చేశారు? తేయాకు కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళు తొందరగా చీకటి పడిపోతున్నదని మన దేశం ప్రామాణిక రేఖాంశంతో పోలిసి 1 గంట ముందుగా పెట్టుకున్నారు. అంటే వారికి మనకు అస్సాంలో ఉన్న లోకల్ టీ గార్డెన్ సమయానికి భారతదేశంలో ఉన్న ప్రామాణిక రేఖాంశానికి మధ్య ఎన్ని గంటలు తేడా ఉంది? 1 గంట తేడా ఉంది. ఓకే, ఇది మనం గుర్తించాలి. అత్యధిక కాలమండలాల దేశం రష్యా. ఎస్, రష్యా. ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే అత్యధిక కాలమండలాలు ప్రపంచంలో రష్యాలో 11 కాలమండలాలు ఉంటే 9 పనిచేస్తున్నాయి. ప్రస్తుతము ఎక్కువ కాలమండలాలు ఉన్న దేశము ఫ్రాన్స్. 12 కాలమండలాలు ఉన్నాయి. అంటే టైం జోన్స్. ఎందుకు ఫ్రాన్స్ లో 12 టైం జోన్స్ ఉన్నాయంటే ఫ్రాన్స్ దేశంలో కొన్ని దీవులు ఉన్నాయి ఆధీనంలో. కొన్ని దీవులు ఫ్రాన్స్ ఆధీనంలో, అక్కడక్కడ కొన్ని దీవులు ప్రపంచంలో ఉండడం వల్ల ఆ దీవులు వాళ్ళయ్యే కాబట్టి వాళ్ళ టైంని అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. నీ దీవికి ఎంత, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న దీవులు కాబట్టి వాళ్ళు అలా ఆ కొన్ని దీవులకు, కొన్ని ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు ప్రామాణిక సమయాలు పెట్టుకోవడం వల్ల ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు ఉన్న దేశము ప్రస్తుతము మరి ఫ్రాన్స్ అయితే, మరి సెకండ్ ప్లేస్ వచ్చేసి రష్యా వచ్చేసి అత్యధిక కాలమండలాల దేశము రష్యా అన్నాడు. ఎస్, కరెక్ట్. తర్వాత మరియు ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. రాంగ్ కదా నాన్న. ఎందుకు పోతుంది నాన్న? ఉత్తరప్రదేశ్లో పోతున్నది. ఎస్, ఉత్తరప్రదేశ్లో పోతున్నది. క్షమించండి అమ్మ. ఉత్తరప్రదేశ్లో పోతున్నది, మధ్యప్రదేశ్లో పోతున్నది, ఛత్తీస్గఢ్లో పోతున్నది, ఒడిశాలో పోతున్నది, ఆంధ్రప్రదేశ్లో పోతున్నది. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, మధ్యప్రదేశ్లో జబల్పూర్, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, ఒడిశాలో కోరాపుట్, ఆంధ్రప్రదేశ్ కాకినాడ. ఇది కూడా కరెక్ట్. ఇక్కడ సరైన అంశాలు అన్నాడు. సరైన అంశాలు ఏంటివి? బి, సి, బి, డి. ఈ బిడి కరెక్ట్. ఇక్కడ మీరు గుర్తించాలమ్మా తమ్ముళ్ళు. ఏం గుర్తించాలా? ప్రస్తుతము ప్రపంచంలో కాలమండలాలు ఎక్కువగా ఉండేది ఫ్రాన్స్ తీసుకోవచ్చు. కాలమండలాలు ఎక్కువగా ఉన్న దేశం రష్యాని తీసుకోవాలి. ఎందుకలా అంటే ఎక్కువగా ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటుంది. ఏది? రష్యా విశాలమైన దేశం కాబట్టి స్టాండర్డ్ గా 9 కాలమండలాలు ఉన్నాయి. ఫ్రాన్స్ ఆ ఫ్రాన్స్ ఆధీనంలో ఉండే ప్రాంతం కోల్పోయిందంటే ప్రామాణిక సమయం కోల్పోయినట్టే. అది స్టాండర్డ్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ రష్యా విశాలమైన దేశం కాబట్టి ఎక్కువ కాలమండలాలు అని మనం గుర్తించాలా. ఇక్కడ మీరు కొద్దిగా క్షమించండి, బిట్టు ప్రేమ్ చేసేటప్పుడు ఇక్కడ అత్యధిక కాలమండలాల దేశం రష్యా అని చెప్పొచ్చు. ప్రస్తుతము అని మెన్షన్ చేసి ఉంటే మనం ఫ్రాన్స్ తీసుకోవచ్చు. ఫ్రాన్స్ లో 12 కాలమండలాలు ఉన్నాయని గుర్తించాలా. ఇందులో సరైన అంశాలు మనం 2 తీసుకోవచ్చు. ఒకటి టీ గార్డెన్ స్థానిక సమయంకు ప్రామాణిక సమయంకు 1 గంట తేడా. ఇది కరెక్ట్ తీసుకున్నాము. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అంటే బిడి కరెక్ట్ గా తీసుకున్నాము. సిని తప్పుగా తీసుకున్నాము. సిని కరెక్ట్ గా తీసుకోవచ్చు, కానీ అత్యధిక కాలమండలాల దేశం రష్యా అనొచ్చు.
9 కాలమండలాలు నడుస్తున్నాయి, ఇప్పుడే మాట్లాడినాను నేను. కానీ ఫ్రాన్స్లో 12 కాలమండలాలు నడుస్తున్నాయి కాబట్టి ఇది నేను తప్పుగా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ మీరు క్షమించండి, సరిదిద్దుకోండి. ఇక్కడ రాశాను. ప్రస్తుతం వచ్చేసి ఫ్రాన్స్. ఎప్పుడు కాలమండలాలు ఎక్కువగా ఉండేది వచ్చేసి రష్యా. ఎప్పుడు ఎక్కువగా ఉండేది రష్యా. ఓకే, ఇది గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 17. ఏంటి 17తో? ఉత్తరప్రదేశ్ సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు అన్నాడు. ఉత్తరప్రదేశ్ సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు చెప్పానా లేదా? నేను చెప్పాను. మరి భారతదేశానికి అంతర్జాతీయ సరిహద్దు చెప్పినప్పుడు భారతదేశంలో ఏజరుగా ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏం చెప్పాను నేను? ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏం చెప్పాను నేను? ఉత్తరప్రదేశ్ కదా నన్ను చెప్పింది. ఎస్, అలా ఉత్తరప్రదేశ్ చెప్పడం వల్ల ఉత్తరప్రదేశ్ భారతదేశంలో 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నది. పంచుకున్న రాష్ట్రాలు అడిగాడు. భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం సిక్కిం. సిక్కిం వచ్చేసి వెస్ట్ బెంగాల్తో ఒక రాష్ట్రంతోనే సరిహద్దు పంచుకుంటున్నది. మరి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్నది యూపీ 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నది. మేఘాలయ కూడా ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నది. అస్సాంతో మాత్రమే మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్నది. ఈ 2 రాష్ట్రాలు తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు. ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం యూపీ అని చెప్పేసి మనం గుర్తించాలా. యూపీతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఏంటి? యూపీతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఓకే, బీహార్ సరిహద్దు పంచుకుంటున్నది, జార్ఖండ్ సరిహద్దు పంచుకుంటున్నది, ఛత్తీస్గఢ్ సరిహద్దు పంచుకుంటున్నది, హర్యానా సరిహద్దు పంచుకుంటున్నది. ఎవరితో? ఉత్తరప్రదేశ్తో. తర్వాత మరియు మధ్యప్రదేశ్ అనేది సరిహద్దు పంచుకుంటున్నది. ఆ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. తర్వాత సెకండ్ ఆప్షన్కి వెళ్తాం. ఉత్తరాఖండ్ సరిహద్దు పంచుకుంటున్నది, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు పంచుకుంటున్నది, హర్యానా సరిహద్దు పంచుకుంటుంది. కానీ మహారాష్ట్ర సరిహద్దు పంచుకోదు. మహారాష్ట్ర సంబంధమే లేదు. ఉత్తరాఖండ్ సరిహద్దు పంచుకుంటున్నది, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు పంచుకుంటుంది, హర్యానా సరిహద్దు పంచుకుంటుంది, మహారాష్ట్ర సరిహద్దు పంచుకుంటుంది. అందువల్ల ఒకటి తప్పు చేసిన తప్పుగా ఏకీవిస్తాం కాబట్టి బి రాంగ్ తీసుకున్నాం. మరి రాజస్థాన్ సరిహద్దు పంచుకుంటున్నది, హర్యానా సరిహద్దు పంచుకుంటున్నది, మధ్యప్రదేశ్ సరిహద్దు పంచుకుంటున్నది, ఛత్తీస్గఢ్ సరిహద్దు పంచుకుంటుంది, కర్ణాటక సరిహద్దు పంచుకోలేదు. ఎస్, ఒకటి తప్పు చేసిన తప్పే. మరియు రాజస్థాన్ సరిహద్దు పంచుకుంటున్నది, జార్ఖండ్ సరిహద్దు పంచుకుంటున్నది, బీహార్ సరిహద్దు పంచుకుంటున్నది, మరి హర్యానా పంచుకుంటుంది. కానీ సిక్కిం రాంగ్. ఇది కూడా రాంగ్. అంటే ఇక్కడ 2 రాంగ్, 3 రాంగ్, 4 రాంగ్. ఆప్షన్ 1 కరెక్ట్. ఉత్తరప్రదేశ్ తో ఏమేమి సరిహద్దు పంచుకుంటున్నది? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ అనే 8 రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నది. గుర్తించండి అమ్మా. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా ఉండే. కొన్ని ఉన్నాయి ఉత్తరప్రదేశ్ సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఒకటి రాంగ్ ఏర్పాటు చేశాను ప్రశ్నలో. అందువల్ల మీరు గెట్ చేస్తారా లేదా అని చెప్పేసి అలా తయారు చేయడం జరిగింది క్వశ్చన్ పేపర్. ఈ విధంగా కష్టంగా మనం నేర్చుకుంటే మనం ఎగ్జామ్లో కష్టం వచ్చినా చేస్తాము, ఈజీగా వచ్చినా మనం క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 18వ ప్రశ్న. ఏంటి 18వ ప్రశ్న? క్రింది వానిలో సరికానిది అన్నాడు. ఎస్, సరికానిది చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. సరికాని తడితే సరైన బ్రెయిన్ తీసుకుంటుంది, సరైన తడితే సరికాని తీసుకుంటుంది బ్రెయిన్. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ సరిహద్దు పొడవు 3,323 కిలోమీటర్. ఎస్, కరెక్ట్. నేపాల్ సరిహద్దు పొడవు 1,752 కరెక్ట్. మయన్మార్ సరిహద్దు పొడవు 4,096 కాదు, 1,643 కిలోమీటర్లు. అంటే ఇది తప్పని గుర్తించాలి. మరి చైనా సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు. భారతదేశానికి 15,102 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్నది. 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నది. పాకిస్తాన్తో 3,323 కిలోమీటర్లు, ఆఫ్ఘనిస్తాన్తో 106 కిలోమీటర్లు, చైనాతో 3,488 కిలోమీటర్లు, నేపాల్తో 1,752 కిలోమీటర్లు, భూటాన్తో 699 కిలోమీటర్లు, మయన్మార్తో 1,643 కిలోమీటర్లు, బంగ్లాదేశ్తో 4,096 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటున్నది. కానీ బంగ్లాదేశ్ రావాల్సింది మయన్మార్కి ఇచ్చాడు కాబట్టి తప్పు. ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నది? 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నది. ఎన్ని కిలోమీటర్లు? 15,102 కిలోమీటర్లు. ఓకేనన్నా, ఇది మనకు విశేషాలు. తర్వాత 19th క్వశ్చన్. ఏంటి 19th క్వశ్చన్? క్రింది వానిలో సరైన అంశము అన్నాడు. క్రింది వానిలో సరైన అంశం ఆల్రెడీ మనం డిస్కషన్ ఇచ్చాం. IBL ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్, LOC లైన్ ఆఫ్ కంట్రోల్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్, వాస్తవ ఆధీన రేఖ. ఇవి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య గీచిన రేఖలు. ఐబిఎల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారు? సవాయ్ టు మాదాపూర్, సవాయ్ టు మాదాపూర్. ఎస్, కరెక్ట్. LOC NJ 98422 ఇందిరాకాల్. తప్పు.
NJ 9842 ఇందిరాకాలు వచ్చేసి ఏది యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ కు ఉండాల. వాస్తవాధీన రేఖకు NJ 9842 నుంచి ఇందిరాకాల వరకు ఉండాలి, తప్పు ఇది. తర్వాత యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్, ఈ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఏంది NJ 9842 శిఖరం నుంచి ఇందిరాకాల వరకు, ఇలా ఆపోజిట్ రావాలి, ఇది కూడా తప్పు. గమనించండి, ఈ LOC వచ్చేసి దీనికి ఆన్సర్ ఉండాలా, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్కి వచ్చేసి దీనికి ఆన్సర్ ఉండాలా, ఇలా 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 ఉండాలా, ఇది ఇలా ఇలా ఇలా. అందువల్ల ఇక్కడ మీరు తెలుసుకుంటారా లేదని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. తర్వాత డ్యూరాండ్ రేఖ, పాకిస్తాన్ భారతదేశంలో విభజిస్తున్న రేఖ. డ్యూరాండ్ రేఖ తప్పు కదా. డ్యూరాండ్ రేఖ ఎవరిని వేరు చేస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని వేరు చేస్తుంది. ఏది డ్యూరాండ్ రేఖ? భారతదేశాన్ని పాకిస్తాన్ వేరు చేస్తున్న రేఖ ఏంటి? రాడ్క్లిఫ్ రేఖ అని మీరు గుర్తించాలి. ఇది కూడా రాంగ్. మరి క్రింది వానిలో సరైంది? ఎస్, ఆప్షన్ ఏ సరైంది. ఆప్షన్ ఏ సరైంది. తర్వాత 20 ప్రశ్న ఏంటి? 20 ప్రశ్న, దేశం క్రింది వానిలో సరికానిది అన్నాడు. ఏమ్మా సరికానిది. దేశంలో అతి పెద్ద జిల్లా లడక్, కరెక్ట్. దేశంలో అతి చిన్న జిల్లా మహి, ఇది కూడా కరెక్ట్. లడక్ ఏర్పాటు 2019 అక్టోబర్ 31, ఇది కూడా కరెక్ట్. జార్ఖండ్ ఏర్పాటు సరికానివి అన్నాడు. 2019 అక్టోబర్ 31 అనేది కరెక్ట్. జార్ఖండ్ ఏర్పాటు 2000 సంవత్సరం నవంబర్ 15వ తేదీ ఏర్పాటు, ఇది రాంగ్. ఓకే. లడక్ 2019 అక్టోబర్ 31, దేశంలో అతి చిన్న జిల్లా మహి, దేశంలో అతి పెద్ద జిల్లా లడక్. ఓకే, ఇక్కడ సరికానివి అన్నాడు. సరికానిది వచ్చేసి ఒక డి మాత్రమే రావాలి. ఇక్కడ ఒక డి మాత్రమే రావాలి. ఇక్కడ మనం గుర్తించండి, ఇది డాట్ చేస్తే ఒక డీని తీసుకోవచ్చు. లేదు సార్ మీరు ఇక్కడ డి తీసుకుంటారు అక్కడగానే తీసుకోవచ్చు. లడక్ ఏర్పాటు వచ్చేసి 2019 అక్టోబర్ 31 లడక్ వచ్చిందమ్మా. జిల్లాలో దేశంలో ఉన్న మొత్తం జిల్లాల్లో అతి చిన్న జిల్లా మహి, ఇది వచ్చేసి పాండిచ్చేరి ఆధీనంలో ఉంది. దేశంలో అతిపెద్ద జిల్లా విస్తీర్ణంలో లడక్ అనేది అతిపెద్ద జిల్లా. మరి 2000 సంవత్సరంలో మనకు రాష్ట్రాలు 3 ఏర్పడినాయి. 2000 సంవత్సరం నవంబర్ 1